తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు నేను చేసే ఇంటర్వ్యూ సంథింగ్ స్పెషల్. ఎందుకంటే నా ముందు కూర్చున్న వ్యక్తి అలాంటి వారు. మరి సరే, విషయానికి వస్తే తెలుగువారి సంవత్సరాది ఉగాది కదా. మరి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది? ముందుగా ఉగాది అనగానే పంచాంగ శ్రవణం మనందరికీ గుర్తుకొస్తుంది. వచ్చే సంవత్సరం అంతా కలిసి వస్తుందా, కలిసి రాదా, పోయిన సంవత్సరాల తీపి జ్ఞాపకాలు, చేదు అనుభవాలని కొత్త సంవత్సరంలోకి తీసుకువెళ్ళాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం. స్పెషల్గా నా ఎదుట కూర్చున్న వ్యక్తి నోట్లో నుంచి పంచాంగ శ్రవణం ఏ విధంగా వస్తుంది, ఏ రాశుల వారికి బాగుంది, బాలేదు అని చెప్తారు అని కొంచెం ఘాటుగా, కొంచెం తీపిగా, కొంచెం వగరుగా, కొంచెం పులుపుగా, కొంచెం చేదుగా ఉంటాయి వారి మాటలు. కానీ ఈ షడ్రుచులన్నీ వారి ద్వారా మనం అంతా ఎక్స్పెక్ట్ చేస్తాము. వారు ఏం మాట్లాడతారా, ఎప్పుడు ఏం చెప్తారా అని ఎదురు చూస్తూనే ఉంటాం. ఇంతకీ ఎవరో తెలుసా? మన వేణుస్వామి గారు. నమస్తే అండి, ఉగాది శుభాకాంక్షలు. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. సో సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి కాంట్రవర్షియల్ రాశి సింహరాశి. ఇప్పుడు సో సింహరాశి చాలా 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 సమస్యాత్మకంగా ఉండబోతా ఉంది ఈ సంవత్సరం. ఎందుకు అంటే అష్టమ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. ఈ సంవత్సరం సింహరాశి వారికి 8వ ఇంట శని అంటే అష్టమ శని ప్రారంభం అవుతా ఉంది. అలాగే షష్టమ గ్రహ కూటమి ఏర్పడతా ఉంది అష్టమ స్థానం. దీన్నే షష్టాష్టకాలు అంటాం. సో మీడియా అనేది సింహరాశికి సంబంధించినటువంటి రాశి. సో మీడియా రంగం అంతా, మీ అనేటువంటి అక్షరం సింహరాశి రిలేటెడ్ రాశి. సో ఈ సంవత్సరం మీడియా వారికి పెను సంచలనాలు ఉండేటువంటి అవకాశం ఉంది. మీడియాలో పనిచేసే వాళ్ళు కూడా ఈ సంవత్సరం జైలుకు వెళ్ళక తప్పదు, లీగల్ ఇష్యూస్ ఎదుర్కోక తప్పదు. సో న్యాయపరమైన చిక్కుల బారిన పడే అవకాశం ఉంది మీడియా రంగం వారు ఈ సంవత్సరము. సో విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, వీసాలు రిజెక్ట్ అవుతాయి, పేపర్ల వల్ల సమస్యలు ఏర్పడతాయి, ఉద్యోగస్తులకు కోల్పోతారు, ఉద్యోగాన్ని కోల్పోతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు న్యాయపరమైన చిక్కులతో పాటు ఏసీబీ, సిఐడి, సిబిఐ లాంటి కేసులు ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకు ట్యాక్స్పరమైన ఇబ్బందులు ఉంటాయి. అలాగే రాజకీయ నాయకులకు పెను సంచలనాలు ఉంటాయి. వాళ్లకు సంబంధించిన ఏదో ఒక స్టింగ్ ఆపరేషన్ల వల్ల వాళ్ళ పదవులు కోల్పోయే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకు సంబంధించి. సో ఆడవారికి సంబంధించి భార్యాభర్తల మధ్యన గొడవలు ఉంటాయి. సో రైతులకు మొదటి పంట అనుకూలంగా ఉన్న రెండవ పంట చేతికి తక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో ఓవరాల్గా తీసుకుంటే వీళ్ళలో ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే విపరీతమైన ధన రాబడి అనేటువంటిది వీళ్ళకు సూచిస్తుంది. అంటే డబ్బు మాత్రమే ఫ్లో ఉంటుంది, కానీ మిగతావన్నీ సమస్యలు ఉంటాయి. డబ్బు ఎక్కువ అవ్వడం వల్ల సమస్యలు, అంటే డబ్బు ఎక్కువగా తెచ్చుకోవడానికి కాంట్రవర్సీస్ చేయడం వల్లనో ఏదో చేయడం వల్లనో కాంట్రవర్సీస్ అవుతాయి. సో డబ్బు అనేది సింహరాశికి విపరీతంగా ఫ్లో అవుతుంది, కానీ మిగతా విషయాల్లో సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవాలి. అలాగే వీలైతే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద గురువారం నాడు పూజను నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సుమన్ టీవీ ప్రేక్షకులకు మాట చెప్పాల్సి సుమన్ టీవీ ప్రేక్షకులకు చెప్పేటువంటిది ఏంటంటే శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో పాటు దయచేసి ఎవరికి అప్పులు ఇవ్వకండి, చిట్టీలు వేయకండి, జనాల్ని డబ్బుల విషయంలో నమ్మకండి, తల్లి తండ్రిని కూడా నమ్మకండి, డబ్బును జాగ్రత్తగా కాపాడుకోండి. వీలైతే ప్రభుత్వ బ్యాంకుల్లోనే డబ్బులు దాచుకోండి. సో ఈ సంవత్సరం ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.